హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ బ్లెండ్ విత్ భవానీ. ఈరోజు మీకు ఒక యూనిక్ క్రాఫ్ట్ ఐడియా షేర్ చేస్తున్నాను దివాళీ అండ్ నవరాత్రి బోనాలకి. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసుంటారు కదా, ఆటా దియా ప్రిపేర్ చేస్తున్నాము. సో నేనైతే మైదా యూజ్ చేస్తున్నాను. ఇక్కడ 2 కప్స్ మైదాకి 1 కప్ వాటర్ వేసి ఆల్రెడీ బాయిల్ చేసుకుని ఉంచుకున్నాను. సో రెడ్ కలర్ కోసము నేను కుంకుమ యూజ్ చేశాను, గోపురం కుంకుమ రెడ్ కలర్ది. సో నేను అది నీట్ చేసినప్పుడే కుంకుమ యాడ్ చేసి రెడ్ కలర్ కోసం బాయిల్ చేసి ఉంచుకున్నాను అనమాట. సో నాకు ఇక్కడ 4 సర్కిల్స్ కావాలి. సో యుటెన్సిల్ తీసుకుని దాంతో మార్క్ చేసుకున్నాను అనమాట. సో ఒక పెద్ద సైజ్ చపాతీ లాంటిది కావాలి. సో నేను పెద్ద సైజ్ బౌల్ తీసుకున్నాను. సేమ్ ఇక్కడ రెడ్ కలర్ దానికి పొరపడానికి పిండి యూజ్ చేస్తే రెడ్ కలర్ అయిపోతుంది కదా. సో నేను ఆయిల్ యూజ్ చేసుకున్నాను. సో వైట్ దానికన్నా ఇంకొంచెం చిన్న సైజులో మనము సర్కిల్స్ రెడీ చేసుకోవాలన్నమాట. సో దానివల్ల వైట్ అండ్ రెడ్ డిఫరెన్స్ కనిపిస్తుంది దియాలో. సో నేను ప్రీవియస్ సర్కిల్ ఒక 5 సెంటీమీటర్స్ రేడియస్తో తీసుకుంటే ఇది ఒక 3 సెంటీమీటర్స్ రేడియస్తో తీసుకున్నాను. సో 4 అవి కట్ చేసుకున్నాం కాబట్టి సేమ్ రెడ్వి కూడా 4, ఒక పెద్ద సర్కిల్ రెడ్ది. సో ఇవన్నీ రెడీ చేసుకుని ఉంచుకుంటే మనం దియా చేయడానికి ఎంతో ఈజీ అండ్ సింపుల్. అండ్ ఇలాంటి యూనిక్ ఐడియాస్ మన ఛానల్లో చాలా పోస్ట్ చేశాను. మీకు కనుక నచ్చితే కంటెంట్ డూ లైక్, షేర్ అండ్ మనం పెద్ద సర్కిల్లో వైట్ కలర్ది ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాని మీద రెడ్ది వేసి నెక్స్ట్ కట్ చేసుకోవాలన్నమాట నైఫ్ తోటి. సో 1 సర్కిల్ని 8 ఈక్వల్ పార్ట్స్ కింద నేను కట్ చేసుకున్నాను. సో ఒక ఈక్వల్ పార్ట్ తీసుకుని దాన్ని 2 ప్రెస్ చేయండి. సో మైదాలో ఆల్రెడీ ఎలాస్టిసిటీ ఉంటుంది కాబట్టి ఏ గమ్ము యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మేక్ ష్యూర్ అన్ని పెటల్స్ ఈక్వల్గా వచ్చినాయో లేదో చూడండి. లేదు అంటే మళ్ళీ బెండ్ చేయండి. మీరు ఇక్కడ స్టిక్ అయినా యూజ్ చేయొచ్చు. స్టిక్ యూజ్ చేసి బెండ్ చేసి చేయొచ్చు. తర్వాత స్టిక్ తీసేయండి. సో మేక్ ష్యూర్ మధ్యలో గ్యాప్ వచ్చేలా ఉంచండి. సో అప్పుడే వైట్ కలర్ది కనిపిస్తుంది. సో నేను అన్నీ ఇక్కడ ఈవెన్గా ఉన్నాయో లేదని చెక్ చేస్తున్నాను. ఆల్రెడీ చిన్న సర్కిల్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాని మీద వైట్ రెడ్ సర్కిల్స్ పేస్ట్ చేసి హాఫ్కి కట్ చేసుకున్నాను నేను అన్నీ. సో హాఫ్కి కట్ చేసుకుని లోపల రోజ్ ఫ్లవర్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అండ్ మీ దగ్గర కోంబ్ కానీ లేదంటే మీకు కావాల్సిన డిజైన్తో ఆ హాఫ్ ఆఫ్ ద సర్కిల్ మీద మీకు కావాల్సిన డిజైన్ ప్రింట్ చేసుకోవచ్చు. సో అన్నీ లైన్గా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని సో స్టిక్ చేయడానికి సో నేను ఒక స్టిక్ యూజ్ చేశాను అనమాట. సో అన్నీ టచ్ అవ్వడానికి స్టిక్తో కొంచెం ప్రెస్ చేస్తే అన్నీ స్టిక్ అవుతాయి. తర్వాత రోల్ చేసుకోండి నెమ్మదిగా. మీకు ఎంత సైజ్ ఫ్లవర్ కావాలంటే అన్ని పెటల్స్ యాడ్ చేసుకుంటే అంత సైజ్ ఫ్లవర్ వస్తుంది. ఒకసారి అంతా అయిపోయాక ఫ్లవర్ కొంచెం పెటల్స్ని విడిచేలాగా ఓపెన్ చేస్తూ ఉండండి. సో లుక్ బాగుంటుంది అన్నమాట. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఫ్లవర్ ఉంది కదా, ఆ ఫ్లవర్ మధ్యలో ఇది పెట్టేసి మనం దియా ప్లేస్ చేస్తే అంతే. ఎంతో సింపుల్ అయిన ఆటా దియా రెడీ. మీకు కనుక ఈ ఐడియా కనుక నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. And don't forget to click the bell icon to get more updates.